గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో వచ్చిన వార్తలు చూసినట్టయితే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ నూరేళ్ల పండుగ చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉత్సవాల్ని స్టార్ట్ చేసిరు. ఆ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పరిశోధనకి విశ్వవిద్యాలయాలు పెద్దపీట వేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇప్పటికీ చాలా పరిశోధనలో ముందుంది. కానీ వేరే దేశాలతో పోలిస్తే మన దేశం కొంతవరకు వెనుకబడి ఉంది. మొత్తం మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా పరిశోధనకి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రపతి ప్రత్యేకంగా చెప్పినారు. తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు అనేటివన్నీ కూడా జ్ఞానానికి తర్వాత స్వేచ్ఛకి నిలయంగా విలసిల్లాలని చెప్పి కూడా ఆయన కోరినారు. ఆ తర్వాత పరిశ్రమలతో యూనివర్సిటీలు లింక్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ పరిశోధనలకి పరిశ్రమలకు అవసరమైనటువంటి ఫార్ములాస్ని కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాలుగా యూనివర్సిటీలు ఉపయోగపడే విధంగా ఉంటే అటు విద్యార్థులకు ఇటు పరిశ్రమలకు ఇద్దరికి బాగుంటుందని చెప్పి కూడా నిన్న రాష్ట్రపతి అన్నారు. ఆ పాయింట్ కూడా ప్రధానంగా తీసుకునే అన్ని పత్రికలు కూడా ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి మెయిన్ బ్యానర్ నిన్నటిది ఉస్మానియా యూనివర్సిటీ. ఇక రెండవ వారు చూసినట్టయితే టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రగతి నివేదన సభకు సంబంధించి మొత్తం ఏర్పాటు జరుగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా ట్రాక్టర్లలో రైతులు తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. ఇప్పటికే నిన్న మొన్న 2 రోజుల ముందు నుంచి కూడా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లలో బయలుదేరారు. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్నీ కూడా ఈ ట్రాక్టర్లకు సంబంధించిన ఫోటోలతో అన్ని పేపర్లు కూడా పబ్లిష్ చేసినాయి. సీఎం కేసీఆర్ ఏం చెప్తారనే దాని మీద అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. మొత్తం ఈ సభని రైతులు తర్వాత రైతులకు సంబంధించిన అంశాలపైనే ఉంటుందని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆ వార్త ప్రధానంగా అన్ని పత్రికలు పబ్లిష్ చేసినాయి. మొత్తం 15 లక్షల మంది వస్తారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక ఇంకో వార్త చూసినట్టయితే ఈ నెల 30వ తేదీన ప్రత్యేక సమావేశాలు పెట్టబోతున్నారు. ఒకటి భూసేకరణ చట్టం సవరణలకు సంబంధించినటువంటి బిల్లు పైన, తర్వాత నకిలీ విత్తనాలకు సంబంధించిన చట్టం తీసుకొస్తామని చెప్పి ఇంతకుముందే సీఎం ప్రకటించారు. సో ఈ విత్తన చట్టంకి సంబంధించి కూడా ఈరోజు అది 30వ తేదీన చర్చించి ఆ బిల్లులను ఆమోదింపజేసుకుంటారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఇంకోటి ఉంది. ఇంకో వార్త నిన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని ఈ దుర్గం చెరువు మీద ఒకటి కేబుల్ బ్రిడ్జ్ కడుతున్నారు పర్యాటకులను ఆకర్షించేందుకు, పర్యాటక రంగం కోసం. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా తీసుకున్నారు. నిన్న కేటీఆర్ దాన్ని స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసిరు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొక వార్త నిన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అక్కడ చాలా భారీ మెజార్టీతో, పెద్ద మెజార్టీతో ఆ 3 మున్సిపాలిటీలు కూడా గెలిచింది. మొత్తం 3 మున్సిపాలిటీలు చూసి కార్పొరేషన్ కలిపి 270 సీట్లుంటే అందులో 181 సీట్లని బీజేపీ గెలుచుకుంది. మిగతా ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 48, కాంగ్రెస్కి 30 మాత్రమే వచ్చాయి. సో ఢిల్లీలో బీజేపీ హవా నిన్న స్పష్టంగా కనిపించింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకొక వార్త చూసినట్టయితే ఈ పల్లెల్లో ఈ ట్యాబ్లెట్లకు సంబంధించినటువంటి చూసినట్టయితే ట్యాబ్లెట్లు మొత్తం కల్తీ తర్వాత నకిలీ ట్యాబ్లెట్లని అమ్ముతున్నారని చెప్పి నేను అధికారులు పట్టుకున్నారు చాలా చోట్ల. దానికి సంబంధించిన వార్త ఒకటి కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముఖ్యంగా ఈ అంశాల మీద చూసినట్టయితే ఈరోజు టీఆర్ఎస్ నిర్వహించబోతున్నటువంటి సభ చాలా అందరూ సీఎం ఏం మాట్లాడతారనేటువంటి అంశం మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది, తర్వాత 16 ఏళ్ళ ప్రస్థానం తర్వాత వాళ్ళ విజయాలు, వాళ్ళ టార్గెట్ ఏంది, ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు కదా, ఏం చేయబోతున్నారు దాని మీద ఆసక్తి ఉంది. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు పాయల్ శంకర్ గారు, తర్వాత వరంగల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు మనతున్నారు. వినయ్ భాస్కర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వినయ్ భాస్కర్ గారు. ఈరోజు ఇంతకుముందు మీ సభలకి ఈరోజు మీరు పెట్టబోతున్న సభకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎక్కువగా రైతుల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. తర్వాత ఈసారి ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల మీద బాగా దృష్టి పెట్టినారు. ఎందుకని? మొదటి నుంచి కూడా ఈ వరంగల్లో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డిపేట స్థలం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నియోజకవర్గ ప్రజలంతా కూడా అండగా ఉండటం జరిగింది. ఉద్యమ సమయంలో ఏ సందర్భంలో మాకు పిలుపు ఇచ్చినా కూడా ఆ సమయంలో ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అందుకే
మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పైన, ఈ నగరం పైన, ఈ ప్రజల పైన అపారమైనటువంటి నమ్మకం. అందుకే ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లో కూడా జరుగుతున్నటువంటి 16వ వార్షిక సభను కూడా ఇక్కడనే ప్రగతి నివేదన ఇవ్వాలని చెప్పి ఈ స్థలాన్ని ఎంచుకున్నందుకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన, నగర ప్రజల, మా ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి భారీగా వస్తున్నటువంటి స్పందనను మరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మొదటి నుంచి కూడా గతంలో 2003లో కానీ 2010లో మరి తెలంగాణ ప్రకటన తర్వాత తిరగబడి తని యూటర్న్ తీసుకున్న సందర్భంలో కూడా జరిగినటువంటి సభలో లక్షలాది మంది మరి ఆతిథ్యం ఇచ్చి వారందరినీ కూడా స్వాగతం పలికింది ఈ నియోజకవర్గ ప్రజలే. అందుకే ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభకు ఈ నగరం నుంచే 1,00,000 పైచిలకు వచ్చే తీరుగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలోనే శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నగర సమస్యల గురించి, నగరంలో ఉన్నటువంటి నిధుల కొరత గురించి ఆనాటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, మరి అదేవిధంగా రోషయ్య గారికి చాలా సందర్భాల్లో నగర ప్రజల సమస్యలు చెప్తే పట్టించుకోలేదు. పైపెచ్చు మా ముఖ్యమంత్రి గారు ఆ సమస్యల పైన అవగాహన తెలుసుకొని 100 రోజుల తన పాలన ముగించుకొని ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు ఇక్కడనే మకాం వేసి ప్రతి గుడిసె కూడా సందర్శించి, అదేవిధంగా నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చూసి చెల్లించిపోయి బడ్జెట్ నుంచి నేరుగా 300 కోట్లు ఇచ్చిన ఘనత మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. అందుకే ఈ రోజు నగర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు నిర్వహిస్తున్న ఈ సభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా రావాలని ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా నగరంలో ఉన్నటువంటి అనేక మంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా అనేది? అంటే వాస్తవంగా దీనికి ఒక విశిష్టత ఉంది, ఒక ఇన్నోవేటివ్ గా నడుస్తుంది. ఈ సభ సాంప్రదాయ పరంగా, సాంకేతిక పరంగా రెండు కూడా కలిసినటువంటి సభ. ఎందుకంటే ఈరోజు రైతాంగం మొన్న ప్లీనరీ జరిగినటువంటి సభలో మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని అండగా ఉండాలని చెప్పి 2 దఫాలలో 4,000 ప్రకటించగానే రైతుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. మాకు అండగా ఉంటున్నటువంటి కేసీఆర్ గారు మరి నిర్వహిస్తున్న సభకు రావాలని చెప్పి ఎడ్ల బండ్లతో రావడం జరిగింది. అదేవిధంగా ఐటీ సెక్టర్లో మా కేటీఆర్ గారు అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఐటీ హబ్లు క్రియేట్ చేసి పెద్ద ఎత్తున కూడా మరి వరంగల్లో కూడా కొంత ఐటీ హబ్ క్రియేట్ చేసి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భంలో మా యువకులు, మా విద్యార్థులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మోటార్ సైకిల్తో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వైఫై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సాంప్రదాయం, సాంకేతిక పరంగా రెండు కూడా మిళితమైన సభ కాబట్టి లక్షలాదిగా మరి వస్తున్నటువంటి సభకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. వేసవిని దృష్టిలో పట్టుకొని మా నియోజకవర్గ ప్రజలు అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ తోని ఈరోజు ప్రతి మార్గంలో కూడా మా ఇంటి యజమానులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానులు కూడా చలివేంద్రాలు, మంచినీళ్ళు జరిగింది. అంతే ప్రతి ఒక్కరు ఒక పండుగలాగా ఒక సమ్మక్క సారకల జాతరకు పోతుంటే తలపించే విధంగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంది. ఈ సభ ఇక్కడ నిర్వహించడం, శాసనసభ ఉండడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు ఒక పేపర్ లో రాసిండ్రు, ముందస్తు శంకరావం అని రాసిరు. ముందస్తు శంకరావం అందుకే బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ ఒక పేపర్ లో ముందస్తు శంకరావం, ఇది ఎన్నికల శంకరావంగా బల ప్రదర్శనగా చేస్తున్నారని రాసిరు. అనుకోవచ్చు అట్లా సార్? ఇది బల ప్రదర్శన కదా సార్, మాకు బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పిలుపు మేరకు వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. మాకెందుకు బల ప్రదర్శన? మా అంచులకు కూడా ఎవరు రాని పార్టీలు ఉన్నాయి, మా దరిదాపుల్లో కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము బల ప్రదర్శన కాదు, మా కేసీఆర్ గారి పైన నమ్మకం ఉండి వారి మీద అభిమానంతో వారు చేసినటువంటి సంక్షేమ పథకాల లబ్ధి పొందినటువంటి అర్హులైనటువంటి వారికి లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. కేసీఆర్ గారిని చూడటం, కేసీఆర్ గారి పిలుపుని అందుకోవటం, వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పొందినటువంటి వారు వస్తున్నారు తప్ప ఇంట్లో ఏం లేదండి. రైట్. పాయలశంకర్ గారు, ఈ సభను మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా మోడీ పదే జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి ముందు ఎలక్షన్స్ వస్తాయి అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు పైపేరు రాసినట్టు అట్లాంటిది అనుకోవచ్చా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చాలా క్లియర్గా వాళ్ళ నాయకునికి కానీ మిగతా క్యాడర్ కానీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ హవా చూసిన తర్వాత ఒక భయం అనేది ఉట్టుకొచ్చింది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా. ఇప్పుడు 2004లో ఇదే తర ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే తర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఓడిపోయే ముందు ఓటమిని అంగీకరించి కొంత ఈ విధంగా ఒక హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి
ప్రతి రాష్ట్రంలో కూడా చాలా రాష్ట్రాలలో కూడా ఈ విధంగా జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా రేపు జరగబోయేది అదే. ఈరోజు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అని వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు. స్వచ్ఛందంగా తరలి వస్తున్నారా, కార్యకర్తలను తీసుకొస్తున్నారా, నాయకులు తీసుకొస్తున్నారా, ఇది పక్కకు పెడదాం. మీ సభ కొరకు ఖచ్చితంగా కార్యకర్తలు వస్తారు, వాళ్ళ పార్టీ మీటింగ్. సభ కొరకు జరిగినటువంటి తీరు, ఒక మంత్రి 10 నిమిషాలు కూలీ చేస్తే 15 లక్షలు కూలీ ఇస్తారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే 5 నిమిషాలు ఒక బస్తా ఎత్తుకుంటే 8 లక్షల రూపాయల కూలీ. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా? మీరు కూలీ ఏ విధంగానైతే వసూలు చేస్తూ ఉన్నారో, జనంని ఏ విధంగా తరలిస్తూ ఉన్నారో, ఈ విషయమంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వాస్తవంగా మీరు ప్రజలకు సరియైన రీతిలో మీ పరిపాలన కొనసాగితే, ఇంత హాంగు హార్బాటంతో 100 కోట్ల రూపాయల పేపర్ల యాడ్లు పెట్టి, కనీసం పేపర్లలో మీరు ఒకసారి చూడండి ఎవరు యాడ్ ఇస్తున్నారు అనేది కూడా కింద లేదు. క్లియర్గా సమాచార శాఖ నుంచి క్లియర్గా ఒక సర్క్యులర్ ఉంది. అరే పేపర్ల వాళ్ళకు కూడా ఉంటుంది, తర్వాత ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారా వేరు. 100 కోట్ల రూపాయలు ఇదంతా ఎక్కడికి వెళ్ళొచ్చిందండి? మీ మంత్రులు కూలీ చేసి వచ్చిందా? మీ ఎమ్మెల్యేలు కూలీ చేసి వచ్చిందా? ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఒక భయం పుట్టుకున్నది. కాబట్టి ఒక్క నిమిషం వినయ్ భాస్కర్ గారు, బీజేపీ హవా ఉంది, మొత్తం మోడీ హవా ఉంది, అమిత్ షా కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడికి వస్తున్నారు. సో ముందే మీరు జాగ్రత్త పడుతున్నారు, భయపడుతున్నారు అంటున్నారు. శంకర్ గారికి మొదటగా వాళ్ళు ఢిల్లీలో గెలిచినందుకు శుభాకాంక్షలు. ఎవరైనా కూడా ప్రజా తీర్పును గౌరవించాలి, దాన్ని మేము గౌరవిస్తున్నాం. మరి ఇక్కడ మాత్రము వారు మోడీ హవానో బీజేపీ హవానో లేక వాళ్ళ జిమిక్సో లేక ఇంకా వాళ్ళ స్ట్రాటజీ ఏదో మాకు తెలియదు. కానీ ఏ రాష్ట్రంలో ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి హవా ఇంకా 20 ఏళ్ళు ఉంటాయండి. కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో కూడా సకల జనుల సమ్మెలో ఏ తీరుగైతే పాల్గొన్నారో, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జనుల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి సబండ వర్గాలకు మేలు జరుగుతుంది. కాబట్టి అందుకే ఈరోజు ఏ సభ నిర్వహించినా కూడా మరి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈరోజు కూల్ పని విషయం గురించి అంటున్నారు. మా ఉద్యమ నేత, ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేసిండ్రండి. ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ఆ రోజు ఉద్యమ పార్టీ ఏ తీరుగా ముందు పోయిందంటే, మా అధినేత మరి కొన్ని కార్యక్రమాలు వినూతన రీతిలో పిలిపిస్తే మా కార్యకర్తలందరం కూడా ఎస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్. మా అధినేత ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఉద్యమ సమయంలో కానీ ఇప్పుడు కానీ ఆ పిలుపు అందుకొని చేస్తాం. అది వినూతన రీతిలో అభినందించేది పోయి దానికి ఇదే ఉదాహరణకు నేను చాలా మా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ సందర్భాలు చెప్తాను. కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. వాస్తవంగా శంకర్ గారికి కూడా తెలుసు, యాజమాన్యం ఒక సైడ్ ఉంటే కార్మికులు ఇంకో పక్షాన ఉంటారు. కానీ ఇక్కడ భిన్నంగా ఏంటంటే, యాజమాన్యము మాకు 1 లక్ష రూపాయలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్, ఉదాహరణకు మాంగళ్య షాపింగ్ మాల్, అక్కడ కార్మికులు అందరూ కలిసి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు 10,116 ఇచ్చారు. ఆ కాన్సెప్ట్ చూడాలి. మా దగ్గర స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా 16,000 ఇచ్చిండ్రండి. ఇంకొక వర్కర్స్, థియేటర్ వర్కర్స్ అందరూ కూడా 51,000 ఇచ్చారు. హాస్పిటల్ వర్కర్స్ అందరూ కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారండి? ఈ రోజు వాళ్ళు కేసీఆర్ మీద అభిమానంతో ఇది భారీగా జరుగుతుంది, దీనికి భారీగా ఖర్చులు ఉంటాయి, మేము కూడా పాల్గొనాలి, ఈ ఖర్చులలో మేము భాగస్వాములు కావాలి. ఉదాహరణకు ఒక స్ట్రీట్ వెండర్ అండి, ఒక చాయ్ దుకాణం అండి, స్వచ్ఛందంగా కాలేజ్ సెంటర్ దగ్గర మీరు అక్కడ ఆయన వచ్చి, అన్న మీరు కూలి పనికి సభకు నేను స్వచ్ఛందంగా ఇస్తా అని చెప్పి 5,000 ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము అడిగినామా అండి? ప్రజలు స్వచ్ఛందంగా, ఇది ఒక ఇంటి పనిలాగా, ఇంటి ప్రబోజనం లాగా, ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే తల ఒకటి పని చేస్తారు, తల ఒక పైస ఇస్తారు. తిరిగి వచ్చిన దానికి మీరు దాన్ని చేయొద్దని శంకర్ గారికి విజ్ఞప్తి చేస్తారు. రైట్. ఒకటి నెక్స్ట్ చర్చలో కాంగ్రెస్ నుంచి మహిళా అధ్యక్షురాలు నేరళ శారద గారు వచ్చారు. శారద గారు, పార్టీ హడావుడు చూస్తుంటే మొత్తం ఇప్పుడు మా పథకాలను చూసి జనం వస్తున్నారు అంటే, ఒకటి చాలా జిల్లాల నుంచి రైతులు వస్తున్నారు అంత ట్రాక్టర్లలో. సో రైతులకు చేస్తున్నటువంటి పథకాలు, వాళ్ళ స్కీమ్ వల్ల వాళ్ళందరూ తరలి వస్తున్నారు అంటున్నారు. ఓవరాల్గా ఈ సభని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఒకటి, ఇప్పుడు మనం తెలంగాణ దేనికోసం సాధించుకున్నాము? సోషో ఎకనామిక్ పొలిటికల్ ఇంజస్టిస్ ఏదైతే ఉందో ఇది కానివ్వండి, ఈక్వాలిటీ, ఇంబ్యాలెన్సెస్, వీటన్నింటినీ రూపుమాపి ఒక ఈక్వాలిటీ అనేది అన్ని రంగాలలో తీసుకురావడానికని మనం తెలంగాణ సాధించుకున్నాం. అసలు వీళ్ళు ప్లీనరీ ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? దీనికి ముందు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
15 లక్షల మంది మంది వస్తారండి. మీరు డబ్బులు జనం ఇచ్చి- ఇన్వాల్వ్మెంట్ లేకుండా వస్తారా? డబ్బులు ఇచ్చి అరే Involvement లేకుండా సభ చేస్తాను. ట్రాక్టర్లలో గుడిసెలు కట్టుకొని వస్తుంటే దాని లోపల ఏం చేస్తున్నారు, మందు సీసాలు ఎన్ని ఖాళీ చేస్తున్నారు అనేది మనము ఇప్పుడు మీరు- వాట్సాప్ లలో చూస్తూనే ఉన్నాము. దీనికోసం కాదు కదా మనం తెలంగాణ సాధించుకున్నది. ఏదైనా సంబరం మనం ఎందుకోసం ఎప్పుడు చేసుకుంటామండి? సంబరం శారదా గారు, చేసుకుంటాము, మా అందరం ఉద్యమ నేత, సంతోషంగా మా ఉన్నప్పుడు tagline సంబరం నీళ్ళు చేసుకుంటాము. నియామకాలు. ఇప్పుడు మీ శారదా భాషలోనే చెప్తాను. మీరేమన్నారు, ఒక ఫ్యామిలీలో మనకు ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే అందరూ తలా ఒక చెయ్యి వేస్తారు. తలా ఒక చెయ్యి ఎప్పుడు వేస్తారు అంటే పనులలో వేస్తారు. కానీ మీరు ఇంటి పక్క వాళ్ళు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరి దగ్గరికి పోయి నాకు కూతురు పెళ్లి చేసుకుంటున్నా, నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని మీరు ఎప్పుడన్నా అడిగి ఏదైనా ఫంక్షన్ చేశారా మీ ఇళ్లలో? లేదు. సో ప్లీనరీ అనేది కూడా సంబరాలు అనేది ఎప్పుడు జరగాలి అంటే మీరు అందరికీ న్యాయం చేసినప్పుడు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నాము, మేము ముఖ్యమంత్రి గారు ఈ సంబరాలను చేసుకుందాము అన్నప్పుడు మీరు సంబరాలు చేయాలి. అంతేగాని మీరు చేసినటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం సంబరాలను చేసుకోవడం అనేది సమంజసం కాదు. ఇవాళ విద్యార్థులు ఎందుకండి ముఖ్యమంత్రి గారిని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు? ఒకవేళ విద్యార్థులు సంతోషంగా కనుక ఉండుంటే ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి మీరు? చేయకండి, మీరు వితండవాదం చేయకండి. వితండవాదం మీరు చెప్పినప్పుడు మీరు వినాలి. దాన్ని ఇంటరప్ట్ చేసుకుంటా మొండిగా వాదించడం ఈ తిరిగా చేయకండి. మీరు ఏదంటే మీరు ఏమన్నారు దేనికోసం అంటే మా ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు బ్రహ్మాండంగా అండి. కాకతీయాల నాటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలలో ధ్వంసం అయితే ఈ రోజు పునరుద్ధరించి ఒక్కొక్క చెరువు పునరుద్ధరిస్తే అక్కడ మత్స్యపార్షిక సంఘాలు, మరి రైతులు, గీతా కార్మికులు, అదేవిధంగా కుమ్మరి వాళ్ళు, ఈ తీరుగా కుల వృత్తులు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో మరి బతుకుతుంటే ఈరోజు కుల వృత్తులన్నీ కూడా ఈ గ్లోబలైజేషన్ ద్వారా, ప్రైవేటైజేషన్ ద్వారా కనుమరుగైతుంటే, గత ప్రభుత్వాలన్నీ దాన్ని కనుమరుగు చేస్తే ఈరోజు కుల వృత్తుల ద్వారా ఆర్థికంగా ఆ గ్రామీణ వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి ఈరోజు ఆ కుల వృత్తులందరికీ కూడా ఆర్థిక సాయం చేసి ముందుకు పోతుంటే దీన్ని విమర్శిస్తారా? అదే విధంగా నిధులు కూడా అండి మిగులు బడ్జెట్ అవుతుందని చెప్పి ఈరోజు 1,49,000తోని మరి మా బడ్జెట్ రూపొందించినాం. అందులో 40,000 లక్షలతోని 40,000 లక్షలతోని ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టింది. ఓకే వినయ్ భాస్కర్ గారు, ఒక విషయం ముందే యూపీ రిజల్ట్ తర్వాత బీజేపీ చాలా దూకుడుగా ఉంది, అన్ని రాష్ట్రాల్లోకి ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం విస్తరించే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అందులోనే నిన్న ఢిల్లీ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ మంత్ అమిత్ షా రాబోతున్నారు. సో సరే మీరు సభలన్నీ పెట్టుకున్నా కూడా నెక్స్ట్ మేమే గెలిచేది, ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేము బాగా వేస్తామని చెప్పి బీజేపీలో అంటున్నారు. వినయ్ భాస్కర్ గారు, వాళ్లకు ఆశ ఉండొచ్చు, కానీ ఇక్కడ కేసీఆర్ గారిని మరో 20 ఏళ్ల దాకా ఎవరు కూడా ఢీకొనే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు లబ్ధి పొందిన లక్షలాది మంది ఉన్నారు. ఉదాహరణకు ఒక గ్రామాన్ని ఒక యూనిట్ కనుక తీసుకుంటే ఈరోజు యాదవులకు వాళ్ళ గొర్రెల పెంపకానికి 90% సబ్సిడీ ఇస్తున్నారు. ఈరోజు రజకులకు మరి వాళ్ళ దోబిఘాట్లకు బ్రహ్మాండంగా దోబిఘాట్లకు ఇస్తే ఈరోజు వాషింగ్ మిషన్స్ తోని మోడరేట్ గా ఇచ్చేస్తున్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణులను చూస్తే మరి హైజీన్ సాలూన్స్ కూడా వారికి ఆర్థిక సాయం చేస్తారు. అంటే ఈ తీరుగా గత ప్రభుత్వాలు కుల వృత్తులను ధ్వంసం చేస్తే ఈరోజు పునర్నిర్మాణం గ్రామాలలో కుల వృత్తుల ద్వారా, కుల సంఘాల ద్వారా అవుతుంది. వాళ్ళు ఎటుపోతారండి? ఖచ్చితంగా ఈరోజు నిజంగా నేను చెప్తున్నా కదండి, ఎగ్జాజరేషన్ కాదు. మేము ఇంటింటికి ప్రచారం పోయి సభకు రావాలంటే మా దేవుడు నిర్వహిస్తున్న సభకు ఖచ్చితంగా చూసేదానికి వస్తాం, వారి దీవెనలు తీసుకుంటామని చెప్పి వృద్ధులు అంటున్నారు. ఉదాహరణకు నేను కూడా నా కార్మిక సంఘాలతో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. బీడీ కార్మికుల పక్షాన 100 రూపాయలు పెంచాలని ఆనాటి ప్రభుత్వాలకు విన్నవించి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే మా పైన లాఠీ చార్జ్ చేసిందండి. కానీ ఈ రోజు ఏం చేస్తుంది, 1000 రూపాయలు పెన్షన్ బీడీ వర్కర్స్, అంగన్వాడీ. ఇది వాస్తవం అండి. వైఎస్ఆర్ పీరియడ్ లో అంగన్వాడీల పక్షాన వాళ్ళు ఏ సంఘానికి అతీతంగా ఉన్నా కూడా మేము వారి ఆ సంఘాలకు మద్దతు తెలిపి లాఠీ చార్జ్. ఈ రోజు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి గారు నేరుగా అంగన్వాడీ వర్కర్స్ ను పిలిపించి వాళ్ళతో భోజనం చేసి సమస్యలు వినయ్ భాస్కర్ గారు, నిజంగా మీ పరిపాలన ఇంత బ్రహ్మాండంగా నడుస్తే మేము కూడా చాలా సంతోషించేవాళ్ళం.
బీసీల గురించి స్వాగతించాలి, అభినందించాలి. బీజేపీ ఎట్లా ఎంటర్ అవుతుంది అనుకుంటున్నారు? బీసీల గురించి ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతదేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. అందులో ఎవరికి ఎక్కడ ఎటువంటి అవసరం లేదు. భారతదేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా అది భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి మీద ఇంత నమ్మకం లేకుండే ఈరోజు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్నికల కన్నా ముందు అక్కడ అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ గురించి ఏ విధంగానైతే పొగడతలుండేనో ఎన్నికల తర్వాత ఏది రిజల్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కాబోతున్నది. ఏది ఒక విషయం చెప్పాలి మీకు, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం మీరు చెప్పింది మేము పూర్తిగా అయినా, ఒక్క నిమిషం మీరు వినండి అన్న. బీసీలకు ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఒక్కసారి మీకు చెప్తా. ఈ రోజు 3 సంవత్సరాల మీ పరిపాలనలో బీసీలకు చాలా పెద్ద మొత్తంలో అన్యాయం జరిగింది. బీసీ కార్పొరేషన్ నుంచి మంజూరు చేసిన నిధులు 2 సంవత్సరాల నుంచి కూడా విడుదలైతలేవు. ఈ రోజు బర్రెలు గొర్రెలు పందులు ఇస్తామని చెప్తున్నటువంటి మీరు 106 సీట్లు గెలుస్తాయని మీకు సర్వేలు వచ్చిన తర్వాత ఇంత తొందరపాటు ఎందుకు, ఇంత ఇబ్బంది ఎందుకు పడతా ఉన్నారు? చాలా మేము ఉన్నది తొందరపాటి. ఇవన్నీ కూడా ఈ తాయిలాలు ప్రజలకు అసలు ఎట్లా రైతులకు ఉన్నాం సరైన రీతిలో కాలేదు. రైతులకు వ్యతిరేకత ఈ రోజు చెప్తా ఉన్నారు. ఒకటి భాస్కర్ ఒకటి, ఒక సంవత్సరం తర్వాత ఇస్తా అన్న ఎరువుల గురించి ఈ రోజు చెప్తున్నటువంటి మీరు ఈ సంవత్సరం స్కీమ్లకు నిధులు ఎందుకు విడుదల చేస్తలేరు? ఫసల్ బీమా యోజన కింద 28 రాష్ట్రాల ప్రభుత్వాలు నిధులను విడుదల చేస్తాయి. కేవలం ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ₹1 నిధులు మాట్లాడుతారు. ఒక్క నిమిషం అండి. రైట్ శారద గారు, బీజేపీ హవా మాది ఉందంటుంది, మేమైతే ఆల్రెడీ మా పథకాలు బాగుందని టీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ ఎట్లా? బీజేపీ గురించి మాట్లాడదాము, ఇక్కడ టీఆర్ఎస్ గురించి మాట్లాడండి. మీరు రెడ్డి గురించి మాట్లాడండి. నిన్న మొన్న చాలా మంది గర్భిణీ స్త్రీలు చనిపోతా ఉన్నారు. అసలు ఎందుకు చనిపోతున్నారు తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనతో మేము కోటి హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా వేరే 2-3 హాస్పిటల్స్ తిరగడం జరిగింది. మాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్స్ లేరు అసలు సిబ్బంది అనేవాళ్ళు సరిగ్గా లేరు. అంతేకాకుండా ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదు. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే TSMIDC నుండి డ్రగ్స్ సప్లై చేస్తున్నారో అవి చాలా చీప్ క్వాలిటీ డ్రగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా హసీబ్ అనేటువంటి ఒక అతను మనకు ఫ్లూయిడ్ సప్లై చేస్తాడు. వెస్ట్ బెంగాల్ బేస్డ్ కంపెనీ, అది ఫార్మస్యూటికల్ కంపెనీ. వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా విచారణ జరిగినప్పుడు అది చాలా నాసి రకం, ఇది బ్యాన్ చేయాలన్నటువంటి ఇది తేలింది. అయినా కానీ వాళ్ళతోనే సప్లై చేయిస్తున్నారు. ఇంతమంది చనిపోతా ఉంటే మీ హెల్త్ మినిస్టర్ గారు ఒక్కసారి కూడా అసలు కనీసం స్పందించకుండా 10,000 ట్రాక్టర్లు కట్టుకొని ఆ ట్రాక్టర్లలో కూర్చున్న వాళ్ళందరికీ మందు సప్లై చేసుకుంటూ వెళ్తున్నారంటే ఏ బాధ్యతతో మీరు పనిచేస్తున్నారండి? మీరు ఏ రకంగా అనగలుగుతున్నారు? వాళ్ళ పేద ప్రజలకు అండగా ఉన్నాము, మా పథకాలన్నీ చేరుతున్నాయంటే ఆవేదన వింటే మీకు అర్థమవుతుంది అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి. మీరు గొప్పగా చెప్పుకోవడం కాదు, చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగున్నాయని. వాళ్ళ ఆవేదన విన్నప్పుడు కంటి నీరు పెట్టని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అంత ఇబ్బందుల పాలవుతా ఉన్నారు వాళ్ళు. ఇదొక అంశం. అండ్ నెక్స్ట్ మనము ఢిల్లీ గురించి కనుక మాట్లాడుతుంటే ఢిల్లీ విషయం కొంచెం డిఫరెంట్. ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయండి. అక్కడ ఏమైపోయింది, కేజ్రీవాల్ పైన కానివ్వండి, కాంగ్రెస్ పైన కానివ్వండి నమ్మకం సన్నగిల్లి వాళ్ళు బీజేపీకి ఓటు వేయడం కాదు. అక్కడ ఏమవుతుందంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే పాలిస్తారో వాళ్ళది ఎక్కువ నడుస్తుంది. ఏ పథకాన్ని రానివ్వకుండా చేస్తున్నారు, వాళ్ళని ఏ పనులు చేయనికుండా చేస్తున్నారు. అందుకని కేజ్రీవాల్ గారు ఏం చేయలేకపోయారు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ప్రజలు ఏమనుకున్నారు, అరే కేజ్రీవాల్ కి ఇచ్చినా గానీ కాంగ్రెస్ కి ఇచ్చినా గానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారు, ఏ పథకాన్ని వీళ్ళకు చేరనివ్వరు, ఏ పని జరగనివ్వరు అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఎన్నుకున్నారు తప్పించి ఏదో చేస్తారు అనేటువంటి నమ్మకంతో కాదు. ఇప్పుడు వినయభాస్కర్ ఇప్పుడు చెప్పండి, మీరు వస్తాం. వినయభాస్కర్ ఇప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం.
ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శంకర్ గారికి బీజేపీ నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శారద గారు కానీ ఒక విన్నపం, ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేక ఎన్నికలు ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికలు అనుకోండి, లేకుంటే బై ఎలక్షన్లు అనుకోండి, ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోండి, ఇంత వాళ్ళు ఢిల్లీని భూతత్వంలో పెట్టి చూపెడుతున్నారు. మా గ్రేటర్ హైదరాబాద్ కానీ వరంగల్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఎవరు చేసినట్టు కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ. గౌరవ బీజేపీ శాసనసభ్యులు హైదరాబాద్ కార్పొరేషన్ 5 ఉంటే ఒక్కలైనా గెలిచిండ్రా అండి? ఈ రోజు వాళ్ళు ఇవాళ మీరు ఎలక్షన్స్ పెట్టి చూడండి 100 సీట్లు కాదండి, కనీసం 20 కేసీఆర్ గారు చాలా ఆశలతో గెలిపించడం జరిగింది, కానీ మీరు ఏమి చేయలేకపోతున్నారు. లబ్ధి పొందినటువంటి లక్షలాది మంది ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇంకా 20 ఏళ్ళు అండగా ఉంటారు. ఇది రాసి పెట్టుకోవాల్సిందిగా శంకర్ గారిని, అదే విధంగా గడికి శారద గారు అంటున్నారు, ఈ రోజు మహిళల పట్ల మా కేసీఆర్ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మహిళలకు వినండి, వారికి ఆరోగ్యపరంగా మంత్రివర్గంలో ఒక మహిళ లేదన్నా, మహిళల పట్ల ఎక్కడ గౌరవం? మంత్రివర్గంలో ఒక మహిళ లేదన్నా, వారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా గౌరవప్రదంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇంటికి కూడా మహిళల సంక్షేమం గురించి మా కేసీఆర్ గారు చెప్పండి. మీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టినండి. నేను వరంగల్ నుంచి అంగన్వాడీ ర్యాలీలు నిర్వహిస్తే పోలీసు వాళ్ళు లాఠీల దెబ్బలు కూడా అంగన్వాడీ కార్యకర్తలు రక్షించబోయి నేను లాఠీ దెబ్బలు తిన్నా. ఢిల్లీ రిజల్ట్ చూసినట్టయితే 2014 ఎలక్షన్స్లో బీజేపీ స్వైప్ చేసింది, మంచిగా 7 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ పోయినట్టయితే కేవలం 3 వచ్చినాయి బీజేపీకి, 67 ఆప్కి వచ్చినాయి. మరి నిన్నటి ఎలక్షన్లో మొత్తం మీరు స్వైప్ చేశారు, ఎట్లా చేసినారు? శారద గారు అన్నట్టు బెదిరించి లేకపోతే కేసులు పెట్టి ఏం పని జరగకుండా అడ్డుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజలు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు కేసులు మీకేద్దామని వేసారంట. ఒకటి ఢిల్లీలో యూపీఏ గవర్నమెంట్ 1 యూపీఏ 2 ఉన్నప్పుడు కూడా అక్కడ ఢిల్లీలో బీజేపీ మున్సిపాలిటీ ఉంది. మొత్తానికి ఢిల్లీ కాదండి, భారతదేశం మొత్తం మీద కూడా ప్రజలందరికీ ఈరోజు ఒక ఆలోచన కలిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సేఫ్గా ఉంటుంది. రేపు ఈ దేశానికే నాయకుడు కాదు, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రపంచానికి నాయకుడు అయ్యే గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరి లోపల వచ్చింది. మీకు ఢిల్లీ కాదు, మణిపూర్లో అక్కడ ఉన్నటువంటి మణిపూర్లో ఒకరోజు పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఒక ఊళ్ళో 1-2 కార్యకర్తలు కూడా లేనటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలలో మార్పు వస్తున్నది. నరేంద్ర మోడీ గారైన 3 ఏళ్ళ ఈ పరిపాలనలో ఒక్క స్కామ్ అండి, ఎక్కడైనా కనీసం అవినీతి ఆరోపణ లేదు. స్కామ్లు పక్కకు పెట్టండి, ఏ ఒక్క మంత్రి మీద అయినా కానీ, పిఎంఓ ఆఫీస్ మీద అయినా కానీ, మంత్రుల కార్యాలయం మీద కానీ, మంత్రుల బంధువుల మీద కానీ ఎక్కడ కూడా ఒక ఆరోపణ అనేది రాకుండా ఈరోజు స్వచ్ఛమైన పరిపాలన నడుస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండరు. స్వచ్ఛమైన పరిపాలన ఎవరైతే అందిస్తారో వాళ్లకు సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. ప్రజల ఆలోచన ఎప్పటికి కూడా ఇదే విధంగానే ఉంటుంది. అందుకే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనుకబడుతుంది? వెనుకబడడం అనేది కాదండి, ఒక మార్పు కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు తప్పించి వెనుకబడడం అనేది కాదు. ప్రజలకు ఇప్పటికి కూడా తెలుసు, పేద ప్రజల గురించి ఎవరైనా ఆలోచన చేస్తారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అండ్ ఢిల్లీ విషయానికి వస్తే నేను చెప్పినట్టుగా అదొక డిఫరెంట్ థింగ్. అది కేంద్ర పాలిత రాష్ట్రాలు ఏవి ఉన్నా కానీ అక్కడ ఏమవుతుందంటే కేంద్రంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటేనే అక్కడ ఏవైనా పథకాలు చేరుతాయన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి విషయాలు ప్రజలకు తెలుసు, ఇంకా ఏం మర్చిపోలేదు వాళ్ళు. అజయ్ మాకన్ గారు ఉన్నారు, వాళ్ళందరిపైన నమ్మకం ఉంది. కానీ వీరు మన కేజ్రీవాల్ గారు పాపం ఏమైనా చేయాలనుకున్నా కానీ చేసే అటువంటి పరిస్థితులు లేకుండే. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు, ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం డెవలప్ అవ్వాలి అనే ఆలోచన ఉంటారు. పార్టీ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజలకు పార్టీ కన్నా కూడా డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్టిలో చేశారు. తర్వాత ఇంకో మాట, వీరు స్కామ్లు అన్నారు. స్కామ్లు అనేటివి అన్నింటికన్నా ఎక్కువ బీజేపీ
పాలనలో జరుగుతున్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు బయటకు రానివ్వట్లేదు. ఆ యూనిటీ ఉండి మోడీ గారి భయంతోని ఎవరు ఇంకొకరిపైన ఒకరు కామెంట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతర్గత ఏమంటారు డెమోక్రసీ కాంగ్రెస్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మా విషయాలు బయట వాళ్ళు ఏం మాట్లాడకపోయినా కానీ ఇక్కడ విషయాలు బయటకు వస్తాయి. స్కామ్ల గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, బయటకు రానివ్వరు అంతే. మోడీ గారి ఒకటి ఆ యూనిటీతో బయటకు రాకుండా అని వెళ్తున్నారు కాబట్టి తప్ప వీరు చెప్పింది మీరు ఎట్లా చూస్తారు ఢిల్లీ రిజల్ట్ ని? సార్ నిజంగా కూడా వాడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాకపోతే మోడీ గారు ప్రతి రాష్ట్రంలో తన పార్టీని పాగేయాలని, వేరే రాష్ట్రాలలో వేరే పార్టీలు కనుక అధికారంలో ఉంటే వాడిని అన్ని రకాలుగా కొంత ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కొంత ప్రెజెన్స్ ఇచ్చేస్తున్నారు. అది ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేస్తుండో లేక ఇదో కానీ ఒక్కటి మాత్రం మేము చెప్పగలుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో స్కాములు లేని రాష్ట్రంగా స్కీములతోని ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉన్నదంటే అది కేవలం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ వినయ్ భాస్కర్ గారు, శారద గారు, పాయల్ శంకర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది ఆల్టీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.